డెలివరీ అయ్యాక మీకు బ్రెస్ట్ మిల్క్ సరిగ్గా రానప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా తీసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాచింగ్. బేబీని కరెక్ట్గా లాచ్ చేయించాలి. మీ నిప్పిల్ ఒక్కటే కాకుండా దాని చుట్టూతా ఉండే బ్లాకిష్ టు బ్రౌనిష్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని ఏరియోలా అంటాం. ఈ రెండు బేబీ మౌత్లో ఉండేలా చూసుకోవాలి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ సెకండ్ వన్ ఈజ్, మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది డిమాండ్ అండ్ సప్లై అనే ప్రిన్సిపల్తో వర్క్ అవుతుంది. సో మీరు ఎంత ఎక్కువ ఫీడ్ ఇస్తుంటే అంత ఎక్కువ డిమాండ్ పెరిగి మన బాడీలో ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు బేబీకి ఫ్రీక్వెంట్గా ఫీడ్స్ ఇస్తూ ఉండాలి. నైట్ ఫీడ్స్ అస్సలు స్కిప్ చేయకండి. అండ్ మీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. మీ ఫుడ్లో ప్రోటీన్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. దాల్, పన్నీర్, ఎగ్స్ అండ్ చికెన్, ఫిష్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి నెక్స్ట్ హైడ్రేట్ అవుతూ ఉండండి. అరౌండ్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా తీసుకోవాలి. కోకోనట్ వాటర్ అవ్వచ్చు, బటర్ మిల్క్ అవ్వచ్చు. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. బేబీని మీ దగ్గరగా పెట్టుకోవడం వల్ల బాడీలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. మీరు ఎక్కువ ప్యానిక్ అయ్యి రావడం లేదని, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే మీకు కార్టిసాల్ రిలీజ్ అయ్యి ఇంకా మీకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఈ టిప్స్ అన్ని పాటించాక కూడా మీకు బ్రెస్ట్ మిల్క్ సరిగ్గా రావడం లేదంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లాక్టేషన్ సప్లిమెంట్స్ అని ఉంటాయి, సో ఆ టాబ్లెట్స్ యూజ్ చేయండి.